బంకుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 KG+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. బేసికల్గా నరసింహ సినిమాలో చూసాం మేము ఆ, పడయప్ప ఆ, మన రజనీకాంత్ గారు రజనీకాంత్ గారి కోసం రమ్యకృష్ణ గారు ఒకే రూమ్లో 20 సంవత్సరాలు ఆ పెళ్లి సీడీ చేసుకొని ఫార్వర్డ్ కొట్టి రివైండ్ కొట్టి మీ జీవితంలో ఆకాశాన్ని ఎండని చూడకుండా ఒకే బెడ్రూమ్లో చితికిపోయారు ఫైనాన్షియల్గా ఉన్న బాధలు తట్టుకోలేక ఫైనాన్షియల్ ఉన్న కొన్ని బాధ కోట్ల లాస్ తెలిసిన వాళ్ళే మోసం చేశారు. అప్పుడు అంటే దెబ్బ మీద దెబ్బ, తెలిసిన వాళ్ళ దగ్గర దెబ్బతిన్నా, సొంత మనుషుల దగ్గర దెబ్బతిన్నా, ఏంటి జీవితం అనుకున్నా, జాబ్ మానేసా. ఒక 100 కోట్లు పోయింటాయా? చిచి అంత అంత సీన్ లేదు. ఎందుకులే ఫిగర్లు ఎందుకు అంత కోట్ల scene అయితే- లాస్. పర్సనల్ స్పేస్లో నా అనుకున్న వాళ్ళందరూ మోసం చేసి, జాబ్ వదిలేసి అన్నీ చేస్తుంది. కానీ షేర్ మార్కెట్లో కూడా దెబ్బతిన్నా. నేను షేర్ మార్కెట్లో బాగా యాక్టివ్గా ఉండేవాడిని. చాలా సంపాదించుకున్నాను, పోగొట్టుకునే తక్కువైనా కానీ ఒకేసారి అన్ని దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, రోడ్డు మీదకి వచ్చేసాను. రోడ్డు మీద కంటే లిటరల్లీ బయట రోడ్డు మీద కాదు, నా కాలనీలో రోడ్డు మీదకి వచ్చాను అనుకోండి, ఇంటి బయటకు వచ్చాను. ఆ సిచ్యువేషన్లో ఎవరు నమ్మాలి? సొంత మనుషులు నమ్మాలి, వాళ్ళు దెబ్బ కొట్టారు. ఇంకెవరు నమ్మాలి? ఫ్రెండ్స్, వాడు ఒకటి దెబ్బ వేసాడు. ఫ్రెండ్స్ అందరు కాదయ్యో, నా లైఫ్లో ఫ్రెండ్సే నాకు చాలా ఇంపార్టెంట్, ప్లేడ్ మేజర్ రోల్. కొంతమంది దరిద్రులు ఉంటారుగా, అఫ్ కోర్స్. అలా ఒకే గాడు ఏదో కొట్టిండని 3 నెలలు అంటే ఇబ్బంది తెలియక ఒకేసారి రాత్రికి తెల్లారతలకి మొత్తం బికారు అయిపోయినావు. అరే ఏంద్రా పోయి లైఫ్ ఇట్లా అయిపోయింది అనుకున్నా. చలో అది కొంచెం డైజెస్ట్ చేసుకునే టైం. అప్పుడు దాకా ఎదురు దెబ్బలు తిన్నోడిని ఒకేసారి ఎదురు దెబ్బ తినేతే నొప్పి ఎక్కువ వేసింది. ఇక 3 నెలలు బెడ్రూమ్లోకి వెళ్ళి బయటకు రాలేను. సో డెఫినెట్లీ ఆ రోజు నేను బయటకు వచ్చాను అంటే మేజర్ ప్లేయర్ వాజ్ మై వైఫ్. షీ వాజ్ మై స్పైన్, మై బ్యాక్ బోన్, రాదర్ ఎవ్రీథింగ్. షీ సెడ్ ఫైన్, గాన్ ఇస్ గాన్, చలో లెట్స్ చిల్. సినిమాలే ఫోకస్ పెడతాను అనుకుంటున్నావుగా, అంటే మోసపోతే నువ్వే మోసపోవాలి, నువ్వు తప్పు చేస్తే మోసపోవాలి, నిన్ను ఎవడు మోసం చేయలేడు. కాబట్టి ఇప్పుడు యూ డిపెండెడ్ ఆన్ యువర్ ఓన్ దిస్ థింగ్. చలో గెట్ బ్యాక్, బౌన్స్ బ్యాక్ అన్నది. బిలీవ్ మీ 2012 నుంచి వెనక తిరిగి చూడాల. ఆ టైంలో ఫైనాన్షియల్గా జూనియర్ ఎన్టీఆర్ గారు బాగా హెల్ప్ చేశారు. లేదు, తప్పండి, అంత బయట ఇష్టం వచ్చినట్టు చెప్తారు కానీ అవన్నీ లేదు. ఎవ్వరి హెల్ప్ నేను తీసుకోలేదు, అసలు చెప్పలేదు ఆయనకి. ఎవరికి తెలియదు చాలా రోజుల దాకా తెలియదు. తర్వాత ఎప్పుడు ఇట్లా ఇంటర్వ్యూలో వచ్చేసి ఏంటి వే చెప్పలేదు ఎప్పుడు అని అన్నారు, కానీ అలాంటిది ఏం లేదు. ఐ నెవర్ వెంట్ అవుట్ అండి. నాకు అసలు నేను బయటికి నా పేరెంట్స్కే తెలియదు. పచ్చిగా చెప్పాలని నా వైఫ్ని పిలిచి అడగండి ఇప్పుడు ఎంత పోయి ఉంటుందని, మా వైఫ్కే తెలియదు. ఐ డెంట్ షేర్ విత్ ఎనీవన్. నాకు స్టిల్ ఐమ్ టెల్లింగ్ యూ, ఇప్పుడు నువ్వు ఇందాక 100 కోట్లు దాకపోయిందంటే అంత సీన్ లేదు నాకు. బేసిక్గా ఎంత పోయింది అనేది ఫిగర్ చెప్పుకోవడం అనవసరం ఇప్పుడు. దెర్ ఇస్ నో పాయింట్. నాకు తెలుసు నేనేం పోగొట్టుకున్నాను. లోపటే సమాధి అయిపోయింది. ఇక ఐ స్టార్టెడ్ న్యూ జర్నీ. ఇంకెందుకు డిస్కషను? రోషన్ అప్నా జాందో, కష్టపడడానికి వచ్చినాం, కష్టపడదాం, మళ్ళీ సంపాదించుకుంటా. ఇప్పుడు నువ్వు నన్ను చూసి ఎంత పోగొట్టుకున్నాను ఫిగర్స్ వదిలి పక్కపడి నువ్వు. ఇప్పుడు నువ్వు చూసినాక నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నావా? ఫిజికల్గా, మెంటల్గా పీస్ఫుల్గా ఉన్నానా లేదా? చాలా హ్యాపీగా. లైఫ్ స్టైల్ ఇదే కదా లైఫ్లో కావాలి, అవునా? అది ఉంది నాకు, ఇంకెందుకు. ఎప్పుడు ఆ 3 months లోపల ఒక్కలే ఉన్నప్పుడు అనిపించింది సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలి? అది అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను సూసైడ్ చేసుకున్నాను అనుకో, తప్పు నేను చేసినాను అయితే, అవునా? నేను దానికి ఎగెనిస్ట్. ఎందుకు తప్పు? నేను తప్పు చేయలే, ఎవడో తప్పు చేసిన దానికి నేనెందుకు పెనాల్టీ? బలైపోయారు అంతే. బలైపోయినా కథ మొదలై. అరే చిల్ బాయ్, ఏమున్నది? కొంతమంది క్లబ్కి వెళ్ళి పేకాడుగుట్టి ఓడగొడతారు, కొంతమంది ఇంకెక్కడికో వెళ్తారు, రాజమండ్రి దగ్గరకో లేకపోతే ముంబై దగ్గరకో పోతారు, ఆడ కొన్ని పైసలు పోతాయి. ఈ మధ్య శ్రీలంక పోతురు, గోవాకు పోతురు, ఆడ పోతున్నాయి. నా పైసలు నా దగ్గర పోయినాయి కదా, కథం అయిపోయింది కదా. ఇంకెందుకు వాటి గురించి ఆలోచించుకొని సూసైడ్ చేసుకుని వాళ్ళ నలుగురిని రోడ్డు మీద పడేసి నేను ప్రపంచానికి తప్పుగా కనిపించి అవసరం లేదుగా. ఇప్పుడు ఆనందంగా నేనున్నానా?
సూసైడ్ అయిన ఉంటాడా? ఉమ్. ఆ రోజు చచ్చిపోయింటే ఏమేది? నా గురించి మాట్లాడుకుంటారా? ఓ అవులాగాడు, ఎడ్డోడు, వానికి బుద్ధి లేదు, వాడు చేసిన తప్పులా కీళ్ళని రోడ్డు మీద వేసిపోయిండని మళ్ళా శాపనార్థాలు నాకే. అవన్నీ ఎందుకు? హ్యాపీగా ఉన్నారా? 3 నెలలు కష్టపడ్డా, ఇబ్బంది పడ్డా. ఫినాన్షియల్గా ఫైనాన్షియల్గా అంటే నో. తిండికుంది, ఉండటానికి సొంతం ఇల్లు, తినడానికి ఉంది. ఏంది సంపాదన లేదు. రేపు పొద్దున పిల్లలు నిద్రలేసి ఏంది నువ్వేం చేసినావు అని అడిగితే ఆ టెన్షన్ ఉండింది. ఓకే. ఆ 3 నెలలు దాని నుంచి బయటకు రాను. అరే చిన్నపిల్లలకి ఏబిసిడి తెలియదు, పోయింది. ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు తెలివి వచ్చే లోపుగా నేను సంథింగ్ హ్యావ్ టు బికమ్ అనుకున్నా. యాక్టర్గా మా డాడ్ ఈజ్ అ సెలబ్రిటీ, మా డాడ్ గోడ కార్, మా డాడ్ గోడ హోమ్. వాళ్ళకి అంతకన్నా ఏం కావాలి? డాడీ మేము మూవీకి పోతాం, డాడీ మేము పిజ్జా హట్కి పోతాం, పోరి వెళ్తున్నారు హ్యాపీగా. వాళ్ళ లైఫ్లో వాళ్ళకి తెలిసింది అదే చూపిస్తున్నా. సో వాళ్ళు పెద్ద అయ్యేసరికి మళ్ళీ అంతా సెటిల్ మళ్ళీ సెట్ చేసుకున్నా. అంత రేంజ్ కాకపోయినా బట్ రిలేటివ్లీ సొసైటీలో రెస్పెక్ట్ఫుల్గా రఘు ఇస్ గుడ్. ఓకే, నా బ్యాక్గ్రౌండ్లో నాకుండే పెయిన్స్ నాకుంటాయి. అందరికీ బయటకు కనిపించేది ఏమో పక్కకు పెట్టుర్రి. ఈజ్ హ్యాపీ గై, హ్యాపీ సోల్, ఐఎమ్ హ్యాపీ సోల్. నేను ఎవరికేం తక్కువ లేను. ఈరోజు నాకు పైస ఉన్నది, మనశ్శాంతి ఉన్నది, నాకు ఫ్యామిలీ ఉన్నది, నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నా సొసైటీలో చెప్పుకోనికి ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, గట్టి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకేం కావాలి? ఇప్పుడు కొంచెం పెద్ద స్టార్ అయ్యే ముందు దాకా కూడా బాగా తిరిగేవాళ్ళంట కదా, నైట్ 2కి 3కి. ఆ టైమింగ్స్ మాకు తెలియదు. మాకు ఈ టైంలో తిరగాలి, ఆ టైంలో తిరగాలి. రాజీవ్ కనకాల గారు చెప్పారు. ఎప్పుడు కూడా అంటే ఎవ్రీబడి ముందుకెళ్తున్న కొద్దికి నేను ఇప్పుడు బిజీ అయ్యారు, పెద్ద స్టార్ అయ్యారు, అప్పటికే పెద్ద స్టార్ అట్లేమున్నది, కానీ అప్పటికే పెద్ద స్టార్. పెళ్ళి గ్లోబల్ స్టార్ కదా. పెళ్ళి అయిపోయినాక ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ స్పేస్. వీ రెస్పెక్టెడ్ ఈచ్ అదర్ ఫర్ దట్ స్పేస్. ఇప్పటికీ రాత్రి 2 గంటలకు పోయిన రోజులు ఉంటాయి, బట్ నాట్ ఎవ్రీ డే. అండ్ గ్యాపులు గిప్పులు ఏం లేవే అట్లాంటివి. ఆయన బిజీ ఉన్నారు, RRR షూటింగ్ జరుగుతుంది, బిజీగా ఉన్నారు. కరోనా వచ్చింది 2 సంవత్సరాలు. ఆయన ఈ మధ్య గ్యాప్ వచ్చిందంట, ఈ మధ్య అది వచ్చింది. సార్ అది మా పర్సనల్ స్పేస్లో కలుసుకుంటాం సార్, పబ్లిక్ ఎందుకు చెప్పాలి? కలిసినప్పుడల్లా నేను ఈయన కలిశాను అని యూట్యూబ్ పెట్టి సెల్ఫీలు తీసి పెడతామా? మాకు లైఫ్ లేదా? ఉంటుందిగా. అదే చెప్పానుగా, పర్సనల్ స్పేస్ని బయటకి ఎక్స్పోజ్ చేసుకోవాలని అవసరం లేదుగా. ఇప్పుడు సినిమా షూటింగ్లో ఉన్నామా, చేస్తున్నాం కదా సినిమా, అవి ఎట్లా బయటకు వస్తున్నాయిగా. అంటే మీ ఫ్రెండ్స్తో గ్యాప్ వచ్చిందని ఎక్కడ న్యూస్ రాలేదు, కానీ కొంత రాజీవ్ కనకాల గారితో గ్యాప్ వచ్చింది. ఎవరితో గ్యాప్ ఏం లేదండి, అది న్యూస్ అయితే వచ్చింది, మీరు చూసారు కదా, విన్నారు కదా. బయట ఎవరు చెప్తారు? ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఏదో చేసుకుంటున్నారండి, మేము కనిపించలేదు, నేను నీ దగ్గర రేపొద్దు గ్రూప్ రేషన్లో నేను కనిపించలేదు, రఘుకి రోషన్ గ్యాప్ వచ్చిందంటే నేనేం పనులు ఉన్నాను? యా, రాజీవ్ గారు బిజీగా ఆర్టిస్ట్గా చేసుకుంటున్నారు. అవును, అదే అంటున్నాను, పబ్లిక్ తెలియదు మేము కలుస్తున్నామో లేదో. పబ్లిక్ ఎందుకు తెలియాలి? మీడియాలో ఎందుకు తెలియాలి? మీడియా ఇంత పెద్ద ఎత్తున లేనప్పుడే మీరు మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు రోషన్, ఇప్పుడు మీరున్నారు, ఏం గ్యాప్ ఎందుకు వస్తుంది? గ్యాప్ మేము పర్సనల్గా కలుసుకున్నాం అబ్బా, కలుసుకున్నది మేము చెప్పాలా, పబ్లిక్ చేయాలా? కాదుగా, మాకు కావాలి. ఇప్పుడు రఘు రోషన్ కలుస్తుంది, రఘుకి రోషన్కి ఇంపార్టెంట్, వేరే ఛానల్లో ప్రొజెక్ట్ అవ్వడం కాదుగా. దట్స్ నాట్ బుల్షిట్. ఆ గ్యాప్లు అట్లాంటివి ఉన్న ఫ్రెండ్స్, ఎవరి స్పేస్లో వాళ్ళు ఉన్నారు. ఉన్న ఫ్రెండ్స్ అందరిలో కల్లా రఘు అన్న కొంత స్పెషల్. లావుగా ఉంటాడుగా. ఇంకేదో ఉంటుంది కదా. అవును, లావుగా ఉంటాడు, ఎక్కువ ప్రేమిస్తాడు, ఎవరైనా ఏమనంటే తట్టుకోడు, వెనకమ్మ చూడ్డు. ఇక కామెడీ టైమింగ్ అంటే ఇక అది మీరు చెప్పాలి, నేను ఎలా చెప్తాను? నేను చేస్తున్నాను, మీకు నచ్చింది, ఐఎమ్ హ్యాపీ. ఈవెన్ దో ఎలక్షన్స్ టైం అప్పుడు కూడా మొత్తం రూట్ మ్యాప్ కూడా రఘు గారే చూసుకునేవాళ్ళు. ఏం లేదు, ఆయన ఎలక్షన్ క్యాన్వాస్ చేసినప్పుడు అంతా ఉన్నామండి, అందరం ఉన్నాం. రాజీవ్ గారు ఉన్నారు, రాఘవ్ ఉన్నాడు, పెద్ది, నేను నాకు కొంచెం వర్క్ అప్ చెప్పారు, ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్, PR అవి అప్ చెప్పారు, ఇన్ఫర్మేషను అవన్నీ నాకు అప్ చెప్పారు. పెద్ది ఇస్ ఇంటూ వాట్ ఈజ్ వాట్ అనేది డీటెయిలింగ్ చేయడము. అది రాజీవ్ గారు యాజ్ అ ఫ్రెండ్గా తనకి సపోర్ట్గా, అంటే లాంగ్ జర్నీ,
ఆల్మోస్ట్ 30 days. సో ఎక్కడ ఈ షుడ్ నాట్ ఫీల్ యూనో అలోన్ అన్నట్టు ఉంది కోసం మా నలుగురు ఫ్రెండ్స్ 2 రోజులకు ఒక ఇద్దరు వచ్చి వెళ్ళేవాళ్ళు. రాజు గారు ఎక్కువ రోజులు ఉన్నారు. యాక్సిడెంట్ జరిగిన కార్లో మీరు ఉన్నారు కదా రఘు అన్న? యాక్సిడెంట్ జరిగిన కార్లో నేను ఎక్కబోతున్నప్పుడు ఇంకో ఫ్రెండ్ ఎక్కుతానంటే నేను వేరే కార్లోకి వెళ్ళా. నిజంగా చాలా అంటే చాలా దేవుడు అదృష్టం నిజంగా. నిజంగా అదృష్టం. దేవుడు ఎవరెవరో ఏదో తలుచుకున్నారు కానీ దేవుడు స్క్రీన్ ప్లే ఉంటుంది ఒకటి. ఆ తలరాతిని ఆ స్క్రీన్ ప్లేని ఎవరు మార్చలేరు. ఎవరో ఏదో కోరుకున్నారు కానీ దేవుడు స్క్రీన్ ప్లేలో రాసింది హీ గాట్ టు డూ లాట్ మెనీ థింగ్స్ ఇన్ నియర్ ఫ్యూచర్. రాబోయే కాలంలో తను ఏదో చేయాలి అని ఉంది. దేవుడు అలా కల్పించాడు. అండ్ వీఆర్ ఆల్ హ్యాపీ. బట్ డే 1 నుంచి ఉన్నారు కదా ఇప్పటి వరకు ఆ జర్నీలో. అనుకున్నారా ఇంటర్నేషనల్ స్టార్కే ఎదిగిపోతారు జూనియర్ ఎన్టీఆర్ గారు, గ్లోబల్ స్టార్ అవుతారు? ఇంకా లేట్ అయిందేమో అని ఫీల్ అవుతున్నా. ఓకే, హీఈస్ అ గ్లోబల్ స్టార్ బడ్డీ. ఈజ్ మోస్ట్ టాలెంటెడ్, ఈజ్ ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్, నాట్ మోస్ట్ టాలెంటెడ్, ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్. లేట్ అయిందని అనుకోవాలి. ఇంకా కరోనా వల్ల లేట్ అయిందని నేను అనుకుంటున్నాను 2 years.